హలో అండి, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇన్ని జిల్లాల వరకు అయితే ఆసరా మరియు చేతి పింఛన్లు మరియు రైతు బంధు అమౌంట్ అనేది ఈ ఖాతాలో అయితే పడని వారికి అయితే డబ్బులు అనేది పడుతున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఏ జిల్లాల వారికి అయితే ఇంకానైతే ఆసరా పింఛన్లు, కొత్త పింఛన్లు మరియు పాత పింఛన్లు పడలేవో ఈ జిల్లాల వారికి 4,000 మరియు 6,200 జమ చేసినట్టయితే తెలపడం అయితే జరిగింది. సో ఎన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసినవారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే గత వారం రోజులుగానైతే ఆసరా మరియు చేతి పింఛన్ల డబ్బులు అనేవి వారి ఖాతాల ద్వారా దగ్గరున్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మండలంలో ఉన్న ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు అనేవి జమ కాలేవో సో అన్ని జిల్లాల వారికి డబ్బులు అనేవి పూర్తిగా జమ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ ప్రక్రియ అనేది రానున్న 3 రోజుల నుండి ముగియనుందని చెప్పడం అయితే జరిగింది. సో 3 రోజుల్లో ఈ పథకాన్ని ముగిసి మరి కొత్త పింఛన్లు అనేవి ప్రారంభించడానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో రానున్న 3 రోజులలో పింఛన్లు ఇచ్చేసి పాత పింఛన్లు అన్ని జిల్లాల వరకైతే ఇంకా ఎవరికైతే పడలేవో రాలేవో వారికి ఇచ్చేసి రానున్న వారం 15 రోజులలోనైతే మరి కొత్త పింఛన్లు అయితే ఇవి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నది చెప్పడం అయితే జరిగింది అన్ని జిల్లాల వరకు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.